బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకు నిదర్శనమే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం ఆసుపత్రిలో జరిగిన ఘటన. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్య సిబ్బంది నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్పేషెంట్ వార్డులో ఏకంగా బైక్ ఛార్జింగ్ పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. ఛార్జింగ్ పెట్టిన బైక్ పక్కనే ఉన్న బెడ్పై ఓ రోగి చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏకంగా ఆసుపత్రిలోనే బైక్ ఛార్జింగ్ పెట్టిన వైద్యుల నిర్వాకం అన్నది బయటపడింది. గణపురం వైద్య సిబ్బంది తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ పక్క బెడ్లోనే మనం చూడొచ్చు, ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఏమాత్రం కూడా కొంచెం కూడా వారికి కన్సర్న్ లేకుండా ఏకంగా హాస్పిటల్ లోపలే, అంటే ఆ వార్డు లోపలికి ఆ స్కూటీని తీసుకొచ్చి అక్కడే పవర్ ఛార్జింగ్ పెట్టుకోవటం అన్నది కూడా వారి నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. ఎంత కేర్లెస్గా ఉన్నారు, ఎంత రెక్లెస్గా ఉంది వారి బిహేవియర్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఛార్జింగ్ పెట్టిన సమయంలో చుట్టూ కూడా లైక్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉండొచ్చు, అలాగే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు పేషెంట్. ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, మనం చూస్తున్నామంటే ఈ ఛార్జింగ్ పెట్టిన వైద్యుల నిర్వాకం మనం చూస్తున్నాము. మరి దీనికి ఎవరు బాధ్యులు అన్నది గుర్తించారా? వారిపై ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఎస్ హరీష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో నిండు నిర్లక్ష్యం ఒకటొక్కటిగా బయటకు వస్తుంది. నిన్న ఉత్తర తెలంగాణకు కేంద్రమైనటువంటి ఎంజీఎం లోపల నిర్లక్ష్యపు వైద్యం అందించినటువంటి వ్యవహారాన్ని 10 టీవీ ఎక్స్క్లూజివ్గా బయటికి తీసుకొచ్చింది. ఆక్సిజన్ సిలిండర్, ఒకే ఆక్సిజన్ సిలిండర్లో 2 చిన్నారులకు వైద్యం అందించడం, అది ఆసుపత్రి చుట్టూ తిప్పినటువంటి విషయాన్ని 10 టీవీ వెలుగులోకి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఎంజీఎం సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసి గంటలు గడవక ముందుకే మరో నిర్లక్ష్యం బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గణపురంకు సంబంధించినటువంటి పిహెచ్సి లోపల ప్రస్తుతం అంటే బ్యాటరీ బైక్ ఏదైతే ఉందో, అంటే ఇన్పేషెంట్ వార్డుకి తీసుకొచ్చి ఆ బ్యాటరీ బైక్ని అక్కడ ఉన్నటువంటి రోగులు వార్డులో చికిత్స పొందుతున్నటువంటి రోగి పక్కనే పెట్టి ఛార్జింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏమాత్రం కూడా అక్కడ పర్యవేక్షణ లోపం అనేటువంటిది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లోపం అనేటువంటిది పరాకాష్ఠకు చేరుకుంది. అది మనం చూడొచ్చు. వాళ్ళ నిండు నిర్లక్ష్యం ఏ రకంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అనేది చూడొచ్చు. అంటే కనీసము అంటే జనరల్గా వార్డులలోకి వేరే ఇతర కనీసం చెప్పులు కూడా వేసుకొని రాకుండా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి డాక్టర్లు జాగ్రత్త తీసుకుంటారు. అటువంటి వార్డులోకి మొత్తం ఏకంగా బ్యాటరీ బైక్ని తీసుకొచ్చేసి అక్కడ ఛార్జింగ్ పెట్టడం అనేటువంటిది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూపాలపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికే బ్యాటరీ బైక్స్ పేలుతున్నాయి, మంటలు చెలరేగుతున్నాయి. ఈ రకంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో లోపల అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా పేషెంట్లకి మొత్తంగా కూడా కేర్ఫుల్గా వైద్యం అందించాల్సినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి చర్యను మనము చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిబ్బందికి సంబంధించినటువంటి నిర్వాహకం అనేటువంటిది ప్రజల ప్రాణాల మీదకి ఏ రకంగా తెస్తుంది అనేటువంటిది పూర్తిగా కళ్ళకు కట్టినటువంటి పరిస్థితి. దీనికి అంతటికీ కూడా పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అనేటువంటిది నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఆసుపత్రిలో ఉన్నటువంటి శుచి శుభ్రత, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను ఏ రకంగా చేస్తున్నారనేటువంటిది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న ఎప్పుడైతే ఎంజీఎంకు సంబంధించినటువంటి ఇష్యూ బయటకు వచ్చిందో, అంటే పసిగుడ్లు అంటే పసి పిల్లలను చేత పట్టుకొని పేషెంట్ కేర్కి సంబంధించినటువంటి అంటే అటు పేషెంట్ కేర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉండాలి. అటువంటి వాళ్ళు కాకుండా పేషెంట్లకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించినటువంటి రక్త సంబంధికులే ఒకే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి బయటికి తీసుకుపోవాల్సినటువంటి తీవ్రమైనటువంటి దుస్థితి, అత్యంత హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నదంటే వైద్య ఆరోగ్య శాఖలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఆవరించిందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. బ్యాటరీ బైక్ కావచ్చు, బ్యాటరీ బైక్ లోపల తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ కరెంట్ ఉంటుంది, అంటే కరెంటు ప్లగ్ తోటి అక్కడ ఛార్జింగ్ పెట్టుకునేటువంటి ప్రక్రియ. అక్కడ బోర్డులో ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఇంకే ఆ బ్యాటరీ బైక్లో ఏదైనా సాంకేతిక
సమస్య తలెత్తినప్పటికీ కూడా అక్కడ పెద్ద ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. పక్కగా పేషెంట్స్ కూడా ఉన్నారు, పేషెంట్లకు వైద్యం కూడా అందుతుంది. అటువంటి నేపథ్యం లోపల ఎంత నిర్లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి పిహెచ్సికి సంబంధించినటువంటి సిబ్బంది ఏ రకంగా వ్యవహరించారో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ లోపల ఇదే నిర్లక్ష్యం, నిర్లిప్తత అనేటువంటిది ఆవరించబడి ఉన్నది. థ్యాంక్ యూ కేకే.